తను ఆన్సర్ చేయకపోయినా సారీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. తను ఆన్సర్ చేసే వరకు నేను కాల్ చేస్తూనే ఉంటాను. కిరణ్మయి నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సముద్రంలోనైనా ఈదొచ్చు కానీ సంసార సాగరంలో ఈదడం కష్టం సార్. అలా ఉంటుంది సార్ ఫ్యామిలీ లైఫ్. మీ జీవితంలోకైతే ఇంకా భాగస్వామి రాలేదు కాబట్టి మీకు ఈ బాధ్యతలు, బంధాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు ఇవన్నీ ఏమీ తెలియవు సార్. సార్తో నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. వెళ్ళి సార్ని కలిసి సారీ చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. మంజు కూర్చో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేను ఏదో మూడ్లో అలా అనేశాను. పర్లేదు మంజు. ఎంత పై అధికారినైనంత మాత్రాన అంత కఠినంగా మాట్లాడుండాల్సింది కాదు. సార్ అది నా ట్రాన్స్ఫర్ విషయం ఇంకా ఏం తెలియలేదు సార్. ఎందుకో లేట్ అవుతుంది మంజు. సార్ నేను అన్న మాటలు ఏమైనా మనసులో పెట్టుకొని మీరేమైనా... చచ్చా, అలాంటి డౌటేమొద్దు. నువ్వు నీ భర్త కలిసి వేరే ఊరు వెళ్ళడం అంటే నాకు కూడా హ్యాపీయే కదా. మినిస్టర్ను సత్యాను దూరం చేయడానికని నువ్వు ఈ ట్రాన్స్ఫర్ని ప్రిపేర్ చేసుకున్నావు. అలాంటప్పుడు నేనెందుకు అడ్డుపడతాను? అయినా ఈ పాటికే నీకు ట్రాన్స్ఫర్ వచ్చుండాలి మంజు. ఎవరో నీ ట్రాన్స్ఫర్ని కావాలనే తొక్కి పడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అదేంటి సార్, నా ట్రాన్స్ఫర్ని పని కట్టుకుని ఆపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ మినిస్టర్కి ఉండొచ్చు కదా. మినిస్టర్కా? ఈ విషయం అతనికెలా తెలుసుంటుందంటారు? మేబీ నీ భర్త ద్వారానే తెలుసుంటుంది. సత్య గారు మినిస్టర్తో ట్రాన్స్ఫర్ విషయం చెప్పారు సార్. చూడు మంజు, మినిస్టర్కి మీ ఆయన అవసరం చాలా ఉంది మంజు. నువ్వు ట్రాన్స్ఫర్ అయితే నీతో పాటు సత్య కూడా వెళ్తాడని తెలిసే నీకు ట్రాన్స్ఫర్ లేకుండా అతను చూడొచ్చు కదా. అంటే సార్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుందని సత్య గారు మినిస్టర్కి చెప్తే మంచిదని, ఇద్దరూ హ్యాపీగా వెళ్ళండి అని కూడా మినిస్టర్ గారు చెప్పారని నా భర్త నాతో చెప్పారు సార్. నీకు ట్రాన్స్ఫర్ లేట్ అవ్వడానికి ఆ మినిస్టర్ గారే కారణం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? పెళ్లి మంత్రాలు వచ్చిన వాడికి చావు మంత్రాలు కూడా వస్తాయి మంజు. మినిస్టర్ ప్రయత్నం మినిస్టర్ చేస్తుంటే మన ప్రయత్నం మనం చేద్దాం. నువ్వు ఈ ట్రాన్స్ఫర్ గురించి ఏం టెన్షన్ పడకు, అధైర్యపడకు. నేనున్నాను, ఓకేనా? ఓకే సార్. కిరణ్మయి, నేను నీతో మాట్లాడాలని వచ్చాను,
అవసరం లేని వాళ్లతో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. అవసరం లేని వాళ్ళు అంటే నీకు అవసరం లేదా, నాకు అవసరం లేదా? నా జీవితంతో ముడిపడున్న మీ బంధాన్ని ఎప్పుడో కాదనుకున్నాను. అది అర్థం చేసుకుంటే మీరిక్కడి వరకు వచ్చుండేవారే కాదు. నైట్ కూడా కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అంటే నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి కిరణ్మయ్య గారు, నేను అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే నువ్వు ఎందుకు చేస్తున్నాడు అని తెలుసుకోవాలి కదా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయనందుకు ఇప్పుడు ఇంటి వరకు వచ్చేశాను అంటే ఎందుకు వచ్చాడో అదైనా తెలుసుకోవాలి కదా. చూడండి విక్రమ్ సార్, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మళ్ళీ మళ్ళీ చేసినా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఇన్నిసార్లు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. అప్పుడు ఫోన్ ఎత్తనందుకే ఇప్పుడు ఇంటి వరకు వచ్చేశారని అర్థమవుతోంది. మీకు ఇది మంచి పద్ధతి కాదు. మీ తమ్ముడి విషయం మీతో మాట్లాడడానికి నేను వచ్చింది. నా తమ్ముడు విషయమా? ఏం మాట్లాడతారు? అభం శుభం తెలియని వాడిని ఈవ్ టీసింగ్ కేసులో ఇరికించారు. చదువుకునేవాడి ఆశల మీద ఆరణ మంటలు రేపారు. బంగారం లాంటి వాడి భవిష్యత్తుని సర్వనాశనం చేసేశారు. ఇంకా మా తమ్ముడి గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీ తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు. ఏమంటున్నారు? అవును, మీ తమ్ముడిది ఏ తప్పు లేదని నాకు ఈ రోజే తెలిసింది. నా తమ్ముడు ఎక్కడున్నాడు? తెలీదు. విక్రమ్ ప్లీజ్, నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని నువ్వు ఇప్పుడు అంటున్నావు అంటే వాడెక్కడున్నాడో నీకు తెలుసు. ప్లీజ్ నా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పు. ప్లీజ్ కిరణ్మయ్యి, ఎమోషనల్ అవ్వకు. నిజంగా మీ తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. నిన్ననే మీ తమ్ముడి ఫ్రెండ్ ఈ విషయం నాతో చెప్తే నేను పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను. ఆపండి. ఏ తప్పు చెయ్యని నా తమ్ముడి పైన నింద వేసి వాడి లైఫ్ స్పాయిల్ చేసిన మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ రోజు నా తమ్ముడు ఏ తప్పు చెయ్యలేదు అంటే మీరు మీ డ్యూటీ గురించి, మీ సిన్సియారిటీ గురించి మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? వాడు నిర్దోషి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మీ అంత సిన్సియర్ ఆఫీసర్ ఈ స్టేట్ లోనే లేరు అన్నట్టు బిహేవ్ చేశారు. నష్టపోయిన వాడి భవిష్యత్తుని, నాశనమైన వాడి జీవితాన్ని, కనిపించకుండా పోయిన నా తమ్ముణ్ణి నాకిప్పుడు తిరిగివ్వండి. మారిన మనసుతో నీ ముందు నేను నిల్చున్నాను. మీ తమ్ముడి విషయంలో జరిగిన పొరపాటుకు నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. మనిషిని కనపడుటలేదు అనే ప్రకటన చేసి సింపుల్ గా సారీ చెప్పడం మీకు మాత్రమే చెల్లింది మిస్టర్ విక్రమ్. మీ సారీ వల్ల జరిగిన నష్టం పోడదు. గాయపడిన మా మనసులు ఇప్పట్లో మానవు అని మాకర్థమైంది. ప్లీజ్ మీ నోటి వెంట మా తమ్ముడి మాట ఇంకొకసారి మాట్లాడనే వద్దు. ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. తను లైఫ్లో మారదు. నేను చేసింది తప్పు అని చెప్పినా వినకపోతే నేనేం చేయాలి?